ఇక తెలంగాణ సినిమా ఎక్కడ? గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం. రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం. యాసకు దక్కిన ఆదరణ కళాకారులకేది? బీఆర్ఎస్ హయాంలో మాటలకే పరిమితమైన ప్రత్యేక పాలసీ. రాచకొండలో ఫిలిం సిటీ, సింహ పురస్కారాలు ఉత్తమాటే. పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని, కొత్త పాలసీ తెస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ, త్వరలోనే కొత్త పాలసీ. 1980లో మా భూమి, దాసి లాంటి గొప్ప చిత్రాలతో బెంగాలీ సినిమాకు ధీటుగా ఎదుగుతుందనుకున్న తెలంగాణ సినీ పరిశ్రమ ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురైంది. పోనీ తెలంగాణ వచ్చాకనైనా పరిస్థితి మారుతుందని ఆశించినా నిరాశ మిగిలింది. కేవలం హీరో క్యారెక్టర్లకు తెలంగాణ యాస వచ్చింది కానీ ఇక్కడి నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీ తెస్తామని ప్రతిభ ఉన్న కళాకారులు, దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తామని, నంది అవార్డుల స్థానంలో సింహ పురస్కారాలను అందజేస్తామని, రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ కడతామని నాటి కేసీఆర్ చెప్పినవన్నీ ఉత్తమాటలే అయ్యాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి పైసా ఆర్థిక సాయం చేయలేదు. 10 ఏళ్లలో ఏ చిన్న నిర్మాతను ప్రోత్సహించలేదు. ఫలితంగా తెలంగాణలోని దర్శకులు, కళాకారులు ఏపీ నిర్మాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ సినీ రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తామని, గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. అయితే గతంలో కేసీఆర్ ఏం చేసినంటే, ఎవరిదో జయంతి నాడే ఏం పోయి రాచకొండ రాచకొండ గుట్టల్లో మనం ఫిలిం సిటీ కడుతున్నాం అనగానే సప్పట్లు అయిపోగానే, మరి ఇంత పెద్ద ఫిలిం సిటీ కట్టినప్పుడు అనుభవ కృష్ణ గారు ఉండాలి, ఘటమనేని కృష్ణ గారు మీరే ఉండాలి. దాని మంచి చెడ వ్యవహారం అంతా నువ్వే చూడాలని ఆయన హీరో మహేష్ బాబు ఆయన కృష్ణకే యాక్టింగ్ నేర్పించిండే కేసీఆర్ గతంలో. కుర్చీలే కూర్చుండు, ప్రియమ్మ ఎక్కడి నడమంతరం శోభరా నాకు అని ఆయన అనుకున్నాడు. విషయం ఏంటంటే, ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే, ఈ కృష్ణకు, ఈ నటులకి, మీ అందరికంటే పెద్ద యాక్టర్ కేసీఆర్. పెద్ద యాక్టర్ ఆయన. ఆస్కార్ కాదు, భాస్కర్లు కూడా ఏం పనికిరావు కేసీఆర్ ముంగట. మీకు తెలియక అప్పుడు రాచకొండ గుట్టలో కడతడాగానే సప్పట్లు కొట్టుడు, గ్రాఫిక్ డిజైన్లకే సరిపోయింది మన కథ. ఇక తెలంగాణ సినిమాలలో కూడా తెలుగు సినిమాలలో కూడా తెలంగాణ భాష అంటే ఖాళీ విలన్లకు ఉంటుండే ఇదివరకు. గీమ్రో అని ఉంటుండే. విషయం నేను చెప్తా, అసలు విలన్ లేకపోతే హీరో ఎవడు? విలన్ లేకపోతే విలనే కనుక ఓడిపోకపోతే ఈయన హీరో ఎందుకు అవుతాడు? సరే, అది అట్లా పెడితే తెలంగాణ యాస భాష ఇవాళ సినిమా రంగంలో అనేక సినిమాలలో ఖచ్చితంగా తెలంగాణ పాట ఉండాలి. వీలైతే హీరో గారే తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఇటువంటిది అంతా కల్చర్ వచ్చింది. అంటే తెలంగాణ భాష వచ్చినా, తెలంగాణ యాస వచ్చినా, తెలంగాణ పదాలు వచ్చినా హీరోలు మాత్రం వాళ్ళే. తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతమంది హీరోలు బయటకు వచ్చారు, ఎంతమంది చేయగలుగుతా ఉన్నారు? ఆ పిల్లగాడు దేవరకొండల విజయ్, ఆ పిల్లగాడు ఉన్నాడుగా, ఆ పిల్లగాడు తెలంగాణ వచ్చినాకనే వచ్చినట్టు. ఆ పిల్లగాడు, ఆ తర్వాత ఇంకొక నితిను, ఆ తర్వాత ఇంకో 2-3 ఉంటారు అంతే, చాలా తక్కువ. ఇంకో 2-3 ఇక మొత్తం వాళ్ళే. కొత్త ప్రొడ్యూసర్ లేదు, కొత్త వీళ్ళు లేరు. ఎంతో మంది తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది పిల్లలకు మంచి టాలెంట్ ఉంది. వాళ్ళకు అవకాశాలు ఇస్తే పోతారు, కానీ వాళ్ళని ఒకవేళ వాడు చీల్చుకొని వచ్చిన ఓ కామెడీ క్యారెక్టర్ కింద పారేస్తారండి. అంతే తప్ప కానీ వాళ్ళని సీరియస్ విలన్లుగా, సీరియస్ హీరోలుగా ఎప్పుడు చూపెట్టలే. హీరోలు వాళ్ళు, విలన్లు, కామెడీ క్యారెక్టర్లు వీళ్ళు. ఇది జరిగినటువంటి కథ. ఏం జరిగిందా? అక్కినేని నాగార్జున గారు ఇన్కన్వెన్షన్ కట్టే. ఎవరి భూమి అది? FTLలో కడితే కూలగొట్టే. ఇప్పుడు హీరోనే విలన్ అవుతారు సినిమాల, హీరో బయట విలన్. ఇదే కదా ఇప్పుడు సినిమాలో భూమి కబ్జా చేస్తే విలన్ అన్నమా మనం? ప్రజల భూమి కబ్జా చేసినట్టు, ప్రజల చెరువు. మహేష్ బాబు గారిది అదేదో సినిమా ఉంటుందిగా, వాడెవడో భూమి కబ్జా పెడితే కడీలు కొడతాడు చూడు, శ్రీమంతుడు. కాదు MRO గారు మీరు తప్పు చేస్తారు. ఏం సినిమా అది? ఒక్కడా ఏంది? ఏదో సినిమాల కడీలు కొడతారు మనకి. వాళ్ళు చెప్పేస్తారు, అప్పుడు చెప్తారు కడీలు కొడతారు చూడు. ఏంది అది?
అది అతడు అతడేనా అతడు అతడు సినిమా కడీలెర కొడితే ఆడ కబ్జా పెడతాడు చూడు. ఇప్పుడు నాగార్జున కూడా గదే చేసిండు కదా, కడీలు పాతినట్టే కదా నాగార్జున చేసింది. ఇంకో గమ్మతి విషయం ఏంటంటే అదే కాదు, నాగార్జున గారి సతీమణికి కేసీఆర్ ఏం చేసిండు, అది ఎడదారిపోతుంది నీకు ఎన్ కన్వెన్షన్ అయ్యే కుక్క పిల్లలు పెంచుకో అని చెప్పి 2 ఎకరాలు జూబ్లీ రెడ్ క్రాస్ అమల గారికి ఆడిచ్చిరు. ఆడిస్తే ఏమైంది, మొన్న ఏదో చేసిరు వీళ్ళు వీడికి కాల్ చేయాలని చెప్పిరు ఆమెకు. అతడు సినిమానే కానీ కేసీఆర్ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలి. కేసీఆర్ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలి. కాల్ డైలాగులే ఉండాలి, ఫైటింగ్ ఉండదు. ఫైటింగ్ ఆయనతో కాదు, ఓన్లీ డైలాగులు మాత్రం అవుతుంది. డైలాగులతో చంపేస్తాడు. ఫామ్ హౌస్ ఉండాలి, అది తీస్తే అవుతుంది అది. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేసి మీరు షేర్ చేయండి. అలాగే తెలుగులో సినిమా వాస్తవానికి కూడా ఎవరో ఆయన ఏది ఒక సినిమా త్వరలో రాబోతుందట. అది సినిమా నాకు కూడా తెలియదు, నా మీదనే తీసిరట ఆ సినిమా. అదేం సినిమానో నాకు కూడా తెలియదు, నేను ఇంకా చూడలేదు. అయితే తెలుగు సినిమాలో మా భూమి సినిమా చూడండి మీరు ఎట్లుంటుందో. మా భూమిలో ఒక సగటు తెలంగాణ పేదవాడి బతుకు చిత్రం మా భూమిలో ఉంటది. అందులో పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జీతగాడ అనే ఓ పాట. ఎంత గొప్ప. సుద్దాల హనుమంత్ గారు రాసిన, సుద్దాల అశోక్ తేజ వాళ్ళ నాన్న. అవే కాదు ఇంకా అనేకమైనటువంటి తెలంగాణ ఏది దాసి సినిమా, దాసి బి నరసింహరావు గారు తీసినటువంటి సినిమా. అప్పుడు సినిమాల్లో కూడా పాటలు అవి మా భూమి సినిమాతోనే ఇప్పుడు గద్దర్ అంటే ఆయన యాక్షన్ కూడా చేసిండు. గద్దర్ అందులో బండి యాదగిరి బండి గట్టి 16 గట్టి ఏ బండ్ల పోతూ కొడుకు నైజాము సర్కరోడా అని చెప్పి ఆ ఎవరు గద్దర్ కూడా సినిమాలో ఆ పాట కూడా పాడి బండి యాదగిరి పాత్రలో వేసిండు. ఇంకొక విషయం ఏంటంటే గతంలో పాత సినిమాల్లో పాటలు కూడా ఎంత అద్భుతమై నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో చూసుకుందు నిన్నే నా స్వామి అనే పాట ఎంత అద్భుతం. ఇప్పుడు అంటావా మామ అంటావా మామ ఇప్పుడు పాటలు అంటే అమలాపురం అంటే అమలాపురం అన్ని డబల్ మీనింగ్. కోకలు రైకలు ఇక్కడ అవి. అప్పుడు ఇదేంది అదేమో సినిమా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా, ఎంత మంచి పదం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. ఇట్లా ఇంత అప్పుడు రేడియోలో కూడా పాటలు. ఇప్పుడు ఈ టీవీలు లేవు అప్పుడు, కానీ నా చిన్నతనంలో అయితే రేడియో పెడితే ఈ పాట టైం ఉంటుండే. మళ్ళీ దానికి లవకుశ సినిమా నుంచి ఈ పాటను కోరుచున్న శ్రోతలు వెంకటేశు, నారాయణ, ఆంజనేయులు, రామకృష్ణ వీళ్ళందరి కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట అని వినుడు రామాయణ గాథ అని మళ్ళీ వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని ఉంటుండే ఆ పాట. అదే ఈ రకంగా ఉంటుండే పాటలు ఎడిపోయినాయో కథ ఎడిపోయిందో అప్పుడు టేప్ రికార్డ్ పెట్టుకొని ఏటనవచ్చు. పెద్ద పెద్ద సెల్లు ఇప్పుడు ఆ సెల్స్ బ్యాటరీలు ఆ తర్వాత అయిపోయినాయి. నేను తీసిన బాతాల పోషిట్టి సినిమా ఎప్పుడో తీసినా అయిపోయింది. అన్ని ఒకసారి కలిపి సినిమానే కానీ అయితే నాకు అప్పటికి అంత ఈ టెక్నాలజీ అంత తెలియదు. ఏదో తోసింది అట్లా నా ఐడియాని తీసిన బాతాల పోషిట్టి. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ రేడియోలు పోయిన తర్వాత మెల్లగా ఈ క్యాసెట్లు వచ్చినాయి, టేప్ రికార్డు క్యాసెట్లు, రీలు. దాని వాడిన క్యాసెట్ మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వాడొచ్చు అదొకటి ఉండే. ఆ తర్వాత వాక్మెన్స్ వచ్చినాయి. వాక్మెన్ వచ్చింది. ఆ తర్వాత చూస్తుందుకైతే వీసీఆర్ క్యాసెట్ అది వేస్తే ఇక పుట్టుకున్న అది బయటికి వెళ్ళే టైం కరెంట్ పోయే అది నడిమి ఇట్లా ఆగేది.
మళ్ళీ బరబర అంటుండే ఇట్లా. కాదు విసిఆర్ విసిపి విసిపి విసిఆర్ ఉంటుండే విసిఆర్ ఉంటుండే విసిపి విసిఆర్ సినిమాలన్నీ అలానే వేసేది అప్పుడు. ఓ మాతృదేవ భవ సినిమా వేస్తే ఊరంతా ఏడ్చేది. వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియో క్యాసెట్ రికార్డర్. అయితే కేసీఆర్ క్యూ న్యూస్ ఆల్వేస్ వెల్కమ్. అంతే రమ్మని చెప్తుంది ఆయన కేసీఆర్ రమ్మనొచ్చు కానీ విసిఆర్ విసిపిలు మీరు అందులో సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారా? విసిఆర్ విసిపిలో చూసిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు బహుశా. నేను ఇప్పుడే పిలుస్తా ఉన్నా కేసీఆర్ని. ఆయనకు వచ్చు నాకు కుదరతాడు లేదంటే నన్ను రమ్మన్నా పోతా, అట్లేం లేదు. వీడియో ఒక్కటే ఇంటర్వ్యూ కోసం. విసిపి కట్నం కింద రేడియో ఇచ్చేవారు. కరెక్ట్, కట్నం కింద సైకిల్ రేడియో, అట్లాస్ వాచ్ కాదు టైటాన్ వాచ్, అట్లాస్ సైకిల్, రేడియో ఫిలిప్స్ రేడియో, డివిడీలు మొన్న వచ్చినాయి. ఈ మధ్య వచ్చినాయి. విసిపి విసిఆర్ అని ఉంటుండే, అది ఇంత పెద్ద పెట్టే. ఆ పెట్టెలు ఇది వేయాలి అని పోతుంది. అది పోయిన తర్వాత ఓసారి ఇట్లా 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 బొమ్మ వస్తుంటది, అది ఇటు సెట్ చేయాలి అటు సెట్ చేయాలి, ఏదేదో అయ్యేది. డివిడీల తర్వాత వచ్చినాయి. డివిడీల తర్వాత ఇప్పుడు పోయి మొత్తం చిప్పులే వచ్చాయి. గిత మొత్తం మారిపోయింది వ్యవస్థ. సినిమాల కథకి ఇది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,